ఈ పోస్టర్ పిక్సార్ట్లో ఎలా చేయాలో చూద్దాం. పిక్సార్ ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి. 3:4 సెలెక్ట్ చేసుకొని ఫోటో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకొని క్రాప్ అయితే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఫోటోని అయితే సెట్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్లో. అండ్ సేమ్ అట్లనే ఫ్రంట్లో పెట్టుకునే ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మిడిల్లో ఉండేట్టుగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ టెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి మీ నేమ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రంట్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి టెక్స్ట్. నెక్స్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఫాంట్ కావాలంటే టెలిగ్రామ్ లింక్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి టెక్స్చర్ మీద సెలెక్ట్ చేసుకొని యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్లో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్లో ఫిక్స్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ మొత్తం తగ్గించేసుకోవాలి. నెక్స్ట్ స్టిక్కర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. బ్లాక్ షాడో అని సెర్చ్ చేసుకోవాలి. ఇలాంటి ఫోటోని ఫోటో కింద నుంచి యాడ్ చేసుకోవాలి బ్లాక్గా ఉండేటట్టు. నెక్స్ట్ సేమ్ స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి లెన్స్ ఫ్లేర్ అనేది సెర్చ్ చేయాలి. ఇలాంటి ఫోటో ఒకటి యాడ్ చేసుకోవాలి. అండ్ బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఏదైనా మీకు నచ్చిన బ్లాక్ స్క్రీన్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. దాని మీద ఒక మంచి టెక్స్ట్ ఉన్నది. నెక్స్ట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని మూలకైతే సెట్ చేసుకోవాలి. ఫోటోని సేవ్ చేసుకున్న తర్వాత లైట్ రూమ్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ప్రెజెంట్ అయితే ఇస్తాను. అది కాపీ సెట్టింగ్ చేసుకొని యాడ్ చేసుకున్న ఫోటోకు పేస్ట్ చేసుకోవాలి. కలర్ గ్రేడ్ అయిపోతుంది. ఫోటో రెడీ.